అక్క సంక్రాంతి ఎప్పుడు పడిందే? సంక్రాంతియా 14th పడిందే. ఇంకెన్ని రోజులున్నాయి? 1 2 3 ఇంకా 5 డేసే ఉందే. 5 డేసేనా? నాకు మొన్నే క్రిస్మస్ నిన్నే న్యూ ఇయర్ అయినట్టుంది. అప్పుడు సంక్రాంతి కూడా వచ్చేస్తుందా? డేస్ చాలా ఫాస్ట్ గా అయిపోతున్నాయి. మనమే చాలా స్లోగా లేజీగా ఉన్నాం. ఇంకో రేపు మాపపోతే ఉగాది కూడా వచ్చేస్తది. నిజమేనే బాబు. కానీ నాకు హాలిడేస్ ఇస్తారు. పొంగల్ హాలిడేస్ 10 డేస్. అవును, నాకు కూడా ఇస్తారు హాలిడేస్. అయితే ఇంకేం, లగేజ్ సర్దుకొని అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళిపోదాం పదా. ముందు అమ్మని అడగాలుండు. అమ్మా అమ్మా. ఏంటే అమ్మా, పండక్కి ఇంకా 5 రోజులు ఉంది. అక్క నేను ఊరు వెళ్దాం అనుకుంటున్నాం. మరి నా సంగతి ఏంటి? నువ్వు కూడా వచ్చే అమ్మా, చిల్ అవుదాం. చీపిరి కట్ట విరిగిపోయిద్ది. మనందరం ఊరెళ్ళిపోతే ఇంట్లో పండగ పనులు ఎవరు చేస్తారు? పనులేంటమ్మా? ఒకటా రెండా? ఇల్లు శుభ్రాలు, బట్టలు దులుపుకోవడాలు, భోగి మంట కర్రలు, చేతికి గోరింటాకులు, పండక్కి బట్టలు, పిండి వంటలు, సంక్రాంతికి ముగ్గులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇంట్లోనే ఉందాం. మాకు సెలవులు ఇచ్చింది పండక్కో ఇంట్లో పనులు చేయడానికో అర్థం కావట్లేదు. చా, సంక్రాంతి అంటే సరదాగా ఉంటది అనుకున్నాను. మన పనులన్నీ అయ్యేసరికి మీ సరదా తీరిపోతుంది. డోంట్ వర్రీ. సమయం లేదు మిత్రమా. శరణమా రణమా? మరణమమ్మా. రణమే అమ్మా, రణమే. అయితే ఇంకెందుకు లేటు, రండి పండగ పనులు మొదలు పెడదాం. పదవే పద. ఆ సన్సైడ్ మీద ఉన్న సామాన్లన్నీ దించండి. ముందే చెప్తున్నాను, జాగ్రత్తగా దించండి. కింద పడి లొత్తలు పడ్డాయో. సరే అమ్మా, మేము దించుతాంలే, నువ్వు వెళ్ళు. పదవే దించుదాం. వావ్, ఎంత బాగుంది. ఏంటే ఈ ఫోటోలో నీ జడ ఎంత బాగుందో. అవునక్క, ఇది మన శోభా ఫంక్షన్ లో 2 years బ్యాక్ తీసుకున్న ఫోటో. అవునా? ఇప్పటికీ కూడా నీ హెయిర్ చాలా స్ట్రాంగ్ అండ్ థిక్ గా ఎలా మెయింటైన్ చేస్తావు? నా హెయిర్ ఎప్పుడు థిక్ గా స్ట్రాంగ్ గా మెయింటైన్ చేయడానికి నేను ఇష్టపడతాను. దానికోసం నేను ఒక బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ని యూస్ చేస్తున్నాను. అవునా? ఏంటి అది? ఇదే ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి రోజ్మేరీ వాటర్ స్ప్రే. నేను ఈ రోజ్మేరీ వాటర్ స్ప్రే ని 6 to 7 months నుంచి ప్రతిరోజు నైట్ యూస్ చేస్తున్నాను. రోజ్మేరీ అనేది హెయిర్ రీగ్రోత్ ని బూస్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఈ ప్రొడక్ట్ సూపర్ లైట్ వెయిటెడ్ అండ్ స్ప్రే ఫామ్ లో వస్తుంది కాబట్టి యూస్ చేయడం కూడా చాలా సింపుల్. మనం జస్ట్ ఇలా స్కాల్ప్ కి తగిలేలా స్ప్రే చేసుకుని జెంటల్ గా మసాజ్ చేసుకోవాలి, అంతే. ఇలా కంటిన్యూస్ గా యూస్ చేయడం వల్ల నాకైతే బెస్ట్ రిజల్ట్స్ కనిపించాయి. హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవడంతో పాటు హెయిర్ రీగ్రోత్ అయింది అండ్ బేబీ హెయిర్ కూడా పెరిగింది. నేనైతే ఈ ప్రొడక్ట్ ని ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను. నువ్వు కూడా నీ బేబీ హెయిర్ గ్రోత్ కోసం, నీ హెయిర్ రీగ్రోత్ కోసం ఈ ప్రొడక్ట్ ని యూస్ చేయి. వావ్, నేను ఇప్పుడే యూస్ చేయడం స్టార్ట్ చేస్తా. మార్కెట్ లో చాలా ఫేక్ ప్రొడక్ట్స్ అయితే వచ్చేసాయి, కాబట్టి మీరు కూడా ఒరిజినల్ ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మేరీ వాటర్ స్ప్రే ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అండ్ పర్పుల్ యాప్ లో కూడా అవైలబుల్ గా ఉంది. గో అండ్ చెక్ నౌ. ఏం చేస్తున్నారే? త్వరగా రండి. వస్తున్నాం. వచ్చారా? జాగ్రత్తగా పెట్టండి. ముందు కూర్చోండి. నేను శుభ్రంగా తోమేసి ఇస్తాను నీకు. నువ్వు నీట్గా వాటిని కడిగేసి చెల్లికివ్వు. నువ్వు దీంతో శుభ్రంగా వాటిని తుడిచేసి ఆరబెట్టు.
అర్థమైందా? అమ్మా ఇప్పుడు ఈ సామాన్లన్నీ తీసాం కదా, నీట్గా తోమేసుకొని డైలీ యూస్కి వాడేసుకుందాం. డైలీ యూస్ కా? శుభ్రంగా తోమేసి ఎక్కడ తీసిన సామాన్లు అక్కడ సర్దేసుకోవడమే, డైలీ యూస్ కి వాడకూడదు. అమ్మా నాకు చిన్నప్పటి నుంచి ప్రాసెస్ అర్థం కాదు. పైనున్న వాటిని తీయడం ఎందుకు, తోమడం ఎందుకు, మళ్ళీ తిరిగి పైన పెట్టడం ఎందుకు? అసలు వాడలేనప్పుడు తీయడం, తోమడం, కడగడం ఇదంతా ఎందుకు? అదంతేనే, ప్రతి సంవత్సరం వీటితో అవసరం ఉన్నా లేకపోయినా సంక్రాంతికి శుభ్రంగా తోముకొని ఎక్కడక్కడ పెట్టుకోవాలి అంతే, అదొక ఫార్మాలిటీ. అయినా అమ్మా ఇంకెప్పుడు ఈ సామాన్లు కొనొద్దు బాబు. తీసుకున్నప్పుడు బానే ఉంటది, శుభ్రం చేయాలంటేనే పెద్ద టాస్క్. ఇప్పుడు ఇలానే అంటారే, తర్వాత మీ ఇద్దరికి పెళ్లిళ్ళు అయ్యాక చెరుకు ఇంటికి వెళ్తారు కదా, అప్పుడు ఇదే సామాన్ల కోసం కొట్టుకు చేస్తారు. మాకు తెలీదా ఏంటి? మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. తోమించాలి, దానికి ఇవి కడుగుతుంది. చెప్పమ్మా, నెక్స్ట్ ఏం పని చేయాలి? మీరిద్దరూ భోగి మంటకు కావాల్సిన కర్రలు తీసుకురండి. నేను కొంచెం పళ్ళు ఉన్నాయి, అవి చేసుకుని వస్తాను. మామ్, వాట్ ఆర్ యు టాకింగ్? మేం వెళ్ళి కర్రలు తీసుకురావాలా? నో వే. అయినా మేము అలాంటి పనులు చెయ్యం. మాకంటూ ఒక రేంజ్ ఉంది. మా రేంజ్కు సూట్ అయ్యే పనులు ఏమైనా ఉంటే చెప్పు, అప్పుడు చేస్తాం. ఓహో, మీ రేంజ్కి సూట్ అయ్యే పనులే చెప్తాను, పదండి. అమ్మ చెప్పినప్పుడు ఎక్కువ బిల్డప్ ఇవ్వకుండా ఆ కర్రలు మూసి పనిచేస్తే బాగుండు. ఇప్పుడు చూడు, అప్పలమ్మల పేడ పిసుక్కుంటున్నాం. మన బిల్డప్ కి ఇలా అవ్వాల్సిందేలే. నాతో పెట్టుకుంటారా? ఇప్పుడు సరిపోయిందా ఇద్దరికినా? రేంజ్ అంట, రేంజ్. అబ్బా, కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. అవునే బాబు. అమ్మో, ఈ పండగ పండ్లు కాదు కానీ మనకి మాత్రం ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. పోనీలే, కష్టపడి పిండి వంటలన్నీ చేసేసాం. ఇంక మనకి నెక్స్ట్ మంత్ వరకు అవే స్నాక్స్. దాచుకొని తిందాం. ఇదిగో బాక్స్ లో పెట్టి తెచ్చాను, మీరిద్దరు దాచుకుని తినండి. అదేంటమ్మా, అన్ని పిండి వంటలు చేసాం కదా, మాకు ఇన్నే ఇచ్చావు. చేసుకున్నవన్నీ మనం తినడానికి కాదే, తాతయ్యలకు ఒక్కాను, బాబయ్యలకు ఒక్కాను, అమ్మమ్మలకు ఒక్కాను, పెద్దమ్మలకు ఒక్కాను, అన్నయ్యలకు ఒక్కాను పంపించాలి. ఇంకా చెప్పు, పక్కింటోళ్ళకో క్యాను, ఎదురింటోళ్ళకో క్యాను, వెనకింటోళ్ళకో క్యాను, పై ఇంటోళ్ళకో క్యాను అని. వాళ్ళ క్యానుల్లో కాదే, కవర్లో దాచిపెట్టాను, సాయంత్రం పంచేద్దాం. అంత కష్టపడి చేసింది అందరికి పంచడానికా?
ఇది మరీ బాగుంది. పండగ అంటే అందరూ పిండి వంటలు చేసుకుంటారు. మనం ఎవరికైనా ఇస్తేనే కదా ఇంకొకరు మనకిస్తారు. మనం వండుకున్నవి ఇంకొకరికి పంచడం ఎందుకు? ఎవరో ఇస్తారని మనం చూడడం ఎందుకు? మీకు చెప్పినా అర్థం కాదు. ఎప్పుడు మారుతారో. అమ్మా, పండగ దగ్గరికి వచ్చేస్తుంది, ఇంకా బట్టలు తీసుకోలే. అయినా షాపింగ్ మాల్స్ ఏం ఖాళీ లేవు, ఫుల్ రష్ గా ఉన్నాయి. అవునే, మన పక్కింటి ఆవిడ వెళ్ళిందంట. కాలు తీసి ఇంకో దగ్గర పెట్టడానికి కూడా ప్లేస్ లేదంట. ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారంట. అమ్మో, అంత రిస్క్ వద్దు. ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చొని హాయిగా ఆన్లైన్ షాపింగ్ చేసేద్దాం. అది బెటర్. నువ్వు ఒక యాప్ ఓపెన్ చేయి, నేను ఒక యాప్ ఓపెన్ చేస్తా. సరే. చూడండి చూడండి చూడండి. అమ్మ ఇది బాగుంది కదా. అమ్మా ఇది బాగుంది. ఇంకంతే, నా షాపింగ్ అయిపోయింది. అమ్మా, మనం సెలెక్ట్ చేసినవన్నీ కార్ట్లో యాడ్ చేసేసాను. ఇంకా పేమెంట్ చేసేయడమే. ఎంతైందో చెప్పమ్మా, ఫోన్ పే చేసేద్దాం. చూపివే. అమ్మ టోటల్ 5,999 రూపాయలు అయింది. బయట షాపింగ్ లో 2,000 పెడితే ఇంటిల్లి పాదికి బట్టలు వచ్చేస్తాయి. ఆన్లైన్ షాపింగ్ లేదు, ఏమీ లేదు. పద. అమ్మ బయట జనాలు ఎక్కువ మంది ఉన్నారు, రిస్క్ ఎందుకు? రిస్క్ లేకపోతే లైఫ్ లో మిగిలేది రస్కే. పద. అక్క ఇప్పటి వరకు ఏ ముగ్గు ప్రాక్టీస్ అయ్యావు? ఇదిగో ఇది. వావ్ బాగుంది. నా ముగ్గు చూడు. నీది కూడా చాలా బాగుంది. కానీ మనం ఇంకా చాలా ముగ్గులు ప్రాక్టీస్ అవ్వాలి. అవునవును, చాలా ముగ్గులు ప్రాక్టీస్ అవ్వాలి. ఎందుకంటే ఈసారి సంక్రాంతికి మనదే బాగా కనిపించాలి కాబట్టి. అవును, అంతేకాకుండా మనం ముగ్గుల పోటీలో కూడా పార్టిసిపేట్ చేస్తాం కాబట్టి ప్రాక్టీస్ అంతా అక్కడ మనకి యూజ్ అవుతుంది. అవును. ఇంకా వేద్దాం. అమ్మయ్య అయిపోయింది. నాది కూడా. మన ఇద్దర్లో ఎవరు ముగ్గు బాగుందో అమ్మని అడుగుదాం. అమ్మా అమ్మా. ఏంటే? ఇద్దర్లో ఎవరు ముగ్గు బాగుందో చెప్పు. ఎందుకు? సంక్రాంతి రోజు వేయడానికి. ముగ్గులు వేసే పని నాది కదా, మీరెందుకు వేస్తారు? అది మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మీరు సీరియస్ గా బుక్కులు పట్టుకుని వెళ్తే ఏదో వర్క్ రాసుకుంటున్నారు అనుకున్నాను. నాకేం తెలుసు. పోనీలే అమ్మా, ఇంత కష్టపడి ప్రాక్టీస్ చేసాం కదా, ఈ ఒక్కసారికి మేము వేసేస్తాం. అదేం అవ్వదమ్మా. ముగ్గులు వేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్. మీరు కలర్స్ మాత్రమే వేయండి. విన్నావు కదా, మన పని కలర్స్ అంట. పద వెళ్ళి అన్ని ఉన్నాయో చూసుకొని కొనుక్కుందాం. ఏం అవసరం లేదు, లాస్ట్ ఇయర్ ఉన్నాయి. అవి కొన్నే ఉన్నాయమ్మా. వాటిలో కొంచెం వరిపిండి కలిపితే సరిపోతుందిలే. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మామ్. పెట్టే. మనం కోన్స్ పెట్టేసుకుంటే ఇంకా పండుగ పనులన్నీ అయిపోయినట్టే. ఫస్ట్ ఒక హ్యాండ్ కే పెట్టుకుందాం. నాకు నువ్వు పెట్టు, నీకు నేను పెడతా. సరే. అక్క అక్క నాకు కోన్ పెట్టవా? ఇప్పుడు అవ్వదు, రేపు రా. రేపు ఊరు వెళ్ళిపోతాం అక్క. సర్లే ఒకదే కదా పెట్టేద్దాం. దా కూర్చో. నీకు చందమామ పెట్టాలా లేకపోతే డిజైన్ పెట్టేయాలా? డిజైన్ పెట్టు. 1 hour later. అయిపోయింది. థ్యాంక్ యూ అక్క. దా మనం పెట్టుకుందాం. అక్క కోన్ పెట్టవా? రా. అయిపోయింది. థ్యాంక్ యూ అక్క. అమ్మా మా
మనం పెట్టుకుందాం అనుకున్నాం, వీళ్ళందరికీ పెట్టేసరికి మనం అలసిపోయాం. ఇంకేం పెట్టుకుంటాంలే, ఏం లేదు, పడుకుందాం పదా. సరే ఇటు ఇవ్వండి, నేను పెడతాను ఇద్దరికి. అమ్మయ్యా, థ్యాంక్స్ అమ్మా. నిజమే, మంచిగా పెట్టమ్మా, డిజైన్ అద్దరిపోవాలి, బాగా పండాలి. ఈలోపు మనం ఒక పవర్ నాప్ వేసేద్దాం. అమ్మా ఆగు, ఓసే లే, చెయ్యి చూసుకో. ఏంటమ్మా ఇలా పెట్టావు? అయినా నీకు మంచి డిజైన్స్ పెట్టమన్నాను కదమ్మా, చిన్న పిల్లలకు పెట్టినట్టు ఈ చందమామలేంటి? ఎంత చక్కగా పెట్టానో చూడండి. గోరింటాకంటే ఇలానే పెట్టుకోవాలి. నిన్ను పెట్టమన్నాం చూడు, మాకు బుద్ధి లేదు. హా, అయినా ఇంత కష్టపడి ప్రేమగా పెట్టాను కదా, మీకు నచ్చదులే. నాకెవరైనా ఇలా పెట్టిన వాళ్ళు ఉంటే ఎంత బాగున్నో. నా విలువ ఈ జీవితానికి మీకు అర్థం కాదు. అసలు ఈ అమ్మ